వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మరొకసారి యేసుక్రీస్తు చెప్తున్న అద్భుతమైన మాటల్లో ఆయనకు మాత్రమే సాధ్యమైనవి, ఇంకెవరి వల్ల కానివి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ జీసస్. యేసు మాత్రమే ఈ మాటలు చెప్పగలిగాడు. నేనే మార్గమును, నేనే సత్యమును జీవమును అని. ఇంకెవరూ చెప్పడానికి అవకాశం లేదు, ఎవరు చెప్పజాలరు కూడా. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ చెప్పినవాడు చాలా సత్యవంతుడు, దేవుని యొక్క ప్రతిరూపంగా పిలువబడుతున్నవాడు, స్వయంగా దేవుడిగా ఈ లోకానికి వచ్చినవాడు, మనల్ని పరలోకానికి తండ్రి వద్దకు తీసుకెళ్ళటానికి ఉన్న ఏకైక వ్యక్తిగా ప్రభువుని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఇంకా ఏ ఇతర మనుషులు మనల్ని తండ్రి దగ్గరకు కానీ, స్వర్గానికి కానీ, పరలోకానికి కానీ నడిపించలేరు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ జర్నీ, ప్రయాణము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేనే మార్గమును అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మార్గాలు, రోడ్లు, చాలా బైపాసులు ఉన్నాయి, కానీ ఇవేమీ మనల్ని దేవుని దగ్గరికి చేర్చలేవు. ఇవన్నీ ఈ లోకంలోనే ఆగిపోవలసినవి. కానీ ఒక్కడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును, అది నూతనమైన మార్గము, పురాతనంగా ఉన్న మార్గము, అది సజీవమైన మార్గము, మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళే మార్గముగా మనం ఆలోచన చేయొచ్చు. ఆయన మార్గాన్ని చూపించేవాడుగా, మార్గదర్శిగా మాత్రమే కాదు, ఆ మార్గమే తానే ఉన్నాడు అన్న విషయాన్ని కూడా, ఆయనే మనల్ని తోడుకొని వెళ్ళేవాడు, ఆ ప్రయాణం అంతట్లో గమ్యం చేర్చే వరకు మనతో ఉన్నవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. 3వ విషయం, ఇట్ ఈజ్ ఏ జస్టిస్, సత్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన ఎంత సత్యవంతుడో, ఎంత న్యాయవంతుడినో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన సత్యానికి దేవుని సత్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని సత్యము, యేసుక్రీస్తు సత్యము అనేది స్టాండర్డ్. దానితోనే అన్నీ సమర్థించుకోవాలి, దానితోనే పోటీ పడాలి తప్ప ఆయన సత్యానికి ఎక్కడ క్రింద స్థాయిది కానీ, ఆయన సత్యముతో సరితూగేది కానీ లేదు. ఆయనే దానికి స్టాండర్డ్ అన్న విషయాన్ని కూడా మనము గ్రహించాలి. ఫైనల్లీ, చివరిగా, ఇట్ ఈజ్ ఏ జాయ్, ఆనందము, సంతోషము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభు చివరిగా చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆయన జీవము, లైఫ్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లైఫ్ అనేది ఇక్కడున్న జీవితమును గురించో, జీవమును గురించో, ఊపిరిని గురించో, ప్రాణమును గురించో చెప్పట్లా. అది దేని గురించి మనకు బోధిస్తుంది అన్న మాటను మనం ఆలోచన చేస్తే, మనము ఈ లోకములో రక్షింపబడిన దగ్గర నుండి నూతనంగా మన జీవితంలో జరిగే మార్పులన్నిటికీ, మన జీవన గమనం అంతటికీ ప్రభువే కారణము. చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చాము. ఆ వెలుగులో నడుస్తున్న ఈ జీవితం అంతా, కావలసిన జీవం అంతా ప్రభువు ద్వారానే మనకు కలుగుతుంది. ఆయన మనకు జీవాధిపతి అయిన వాడు. ఆ జీవంలో మనల్ని నడిపిస్తున్నాడు. నిత్య జీవంలోనికి మనల్ని తోడుకొని వెళ్ళేవాడు. కాబట్టి పాత జీవన విధానాన్ని మనము త్యజించి పరలోకం చేరేంత వరకు ప్రభు మార్గములోనే, ప్రభు సత్యములోనే, ప్రభు జీవములోనే ఎదుగుదము గాక. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరూ చేరలేమని మరొకసారి ఒప్పుకుంటూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.